మెడికవర్ హాస్పిటల్స్ ఇప్పుడు ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఇండియాలోనే ఎత్తైన మరియు అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మార్చి 12న తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారిచే గొప్ప ప్రారంభోత్సవం. పిచ్చి కుక్కలను ఎట్లయితే కొట్టి చంపుతారో, పిచ్చి కుక్కలను తెలిసి ఎట్లయితే పిచ్చి కుక్కలను కొట్టి చంపుతారో, ఆ విధంగా ఒక పాటలో గెలిచి ఇంకో పాటలో చేరుతున్నప్పుడు పిచ్చి కుక్కల్లాగా చంపండి అని కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిండు. ఆయన మాట్లాడిన ఉపన్యాసం మొత్తం వైరల్ అవుతూనే ఉన్నది. మరి నువ్వు పిచ్చి కుక్క కంటే హీనం అన్నట్టే కదా, నువ్వు పిచ్చి కుక్క కంటే హీనం అన్నట్టే కదా. పిచ్చి కుక్కల కంటే హీనంగా కొట్టి చంపమన్న రేవంత్ రెడ్డి గారికి విలువలు లేవు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా ఇంకో పార్టీ కండో కప్పుకోవడం నీకు విలువలు లేవు. ఆ విషయాన్ని మర్చిపోవద్దని కూడా గుర్తు చేస్తున్నా. నేను నువ్వేదో పెద్ద నీతిపరుడులాగా, నువ్వేదో విలువలు గల రాజకీయాలు నడుపుతున్నట్టుగా పెద్ద ఫోజులు కొట్టడం అనేది బంద్ చేసుకో, బంద్ చేసుకో. నా మీద విమర్శలు పెడితే సహించేది లేదని మాట్లాడుతున్నాడు ఆయన. ఏంటి సహించేది? నేను వ్యక్తిగత స్వార్థపర రాజకీయాలు చేస్తలేను. నేను వ్యక్తిగత స్వార్థపర రాజకీయాలు నీలాగా చేస్తలేను. అందరూ బాగుపడాలనుకునేటోని నేను, అందులో మీరు కూడా బాగుపడాలంటోనే, అందరూ బాగుపడాలని కోరుకునేటోని. వ్యక్తిగత రాజకీయాలు, రాజకీయ లబ్ధి కోసం మేము ప్రయత్నం చేస్తలేం. అదే ప్రయత్నం చేస్తే మీరు టీడీపీలో ఉన్నప్పుడు నాకు 2 సార్లు పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ వచ్చింది, రాజ్యసభ సీటు కూడా వచ్చింది, నిరాకరించుకున్నాం. ఇప్పుడు మీరు కాంగ్రెస్లో చేరారు, ఇప్పుడు మీరు కాంగ్రెస్ చేరి ఇప్పుడు టికెట్ తెచ్చుకున్నారు. కానీ 2009లో వరంగల్ పార్లమెంట్ సీటు నాకే రాజశేఖర్ డిక్లేర్ చేస్తా అన్నాడు. 2007లో నాకు రాజశేఖర్ గారు నాకు ఎమ్మెల్సీ ఇచ్చాడు, నిరాకరించుకున్నాం. జగన్మోహన్ గారు లాంటి వ్యక్తి 2013లో నాకు రాజ్యసభ ఇస్తాను ప్రతిపాదన పెట్టిండు, మేము వద్దనుకున్నాం. తీసుకోదలుచుకుంటే ఆర్ కృష్ణయ్యలాగా తీసుకోవచ్చు, ఆయన తెలంగాణ బిడ్డే. ఇప్పుడున్న వరంగల్ పార్లమెంట్ సీటు రిజర్వేషన్ సీటు కూడా 3 నెలలుగా ప్రధాన పత్రికలు, ప్రధాన టీవీలు కూడా ఇది కృష్ణమాది గారికి బీజేపీ కేటాయించబోయే సీట్ అని చెప్పి ప్రచారం చేసింది. అది ప్రచారమే కాదు, ప్రచారంలో వాస్తవం కూడా ఉన్నది. కానీ నాకైనా నిరాకరించుకున్నాం. మేము మాదిగల్లో కానీ సమాజంలో పేద వర్గాల్లో కానీ ఎవరన్నా ఎదుగుతుంటే ప్రోత్సహించేటోళ్ళం, ఎవరి నోటికాడు కూడు తీసుకున్న వాళ్ళం కాదు. మాకు వచ్చిన అవకాశాలు ఇంకోరికి ఇప్పించి ఉన్నోళ్ళం. ఎవరి నోటికాడు కూడు తీసుకున్న వాళ్ళం కాదు, మాకు వచ్చిన అవకాశాలను ఇంకోరికి ఇప్పించుకున్న వాళ్ళం. అందులోనే విలువలతో బతుకుతున్నాం. అట్లాంటి విలువలతో బతకడమే గర్వంగా బతుకుతున్నాం. స్వార్థపరమైన రాజకీయాలు చేస్తున్నది నువ్వు. ఇవాళ సూటిగా అడుగుతున్నాం, ముందు వరంగల్లో మాదిగల్లేరా? ముందు వరంగల్లో మాదిగల్లేరా? ఈ ఫోటో చూడండి. వరంగల్లో మాదిగల్లేరా? ఈ ఫోటో చూడండి. 3 ఉన్నారు ఇండ్ల. ఒకరు వర్ధన్నపేట ఎమ్మెల్యే, మా మాల సామాజిక వర్గం సంబంధించిన సోదరుడు నాగరాజు. ఒకరు వర్ధన్నపేటకు సంబంధించిన ఎమ్మెల్యే, మా సోదరుడు మాల సామాజిక వర్గం సంబంధించిన ఎమ్మెల్యే. ఓకే, నువ్వు ఉన్నావు ఆయన పక్క, నువ్వు గన్పూర్కి సంబంధించిన ఎమ్మెల్యేవు, నువ్వు బైన్లా. నువ్వు గన్పూర్కి సంబంధించిన ఎమ్మెల్యేవు, నువ్వు బైన్లా. నీ పక్కన ఉన్నది నీ కూతురు. ఇప్పుడు ఎంపీ టికెట్ కోసం ప్రయత్నం చేసి తెచ్చుకున్నావు. బీఆర్ఎస్లో ఎంపీ టికెట్ మీ కూతురుకే, ఇప్పుడు కాంగ్రెస్లో ఎంపీ టికెట్ మీ కూతురుకే. ఈ భారత రాజకీయాల్లో, ఈ తెలుగు రాజకీయాల్లో, తెలంగాణ రాజకీయాల్లో ఒక పార్టీలో టికెట్ తెచ్చుకొని అదే పార్టీ టికెట్ తీసుకున్న తర్వాత మళ్ళా దానికి రాజీనామా చేసి అదే ఎన్నికల్లో ఇంకో పార్టీ టికెట్ తెచ్చుకున్న చరిత్ర, నీచ రాజకీయాలు నడిపిన చరిత్ర నీదే.